ఈరోజు మన భావోద్వేగాల గురించి ఒక అద్భుతమైన, లోతైన విషయాన్ని తెలుసుకుందాం. రండి. ఒకసారి ఆలోచించండి. ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, ఎవరైనా అసలు కోపమంటే ఏమిటి అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారనుకోండి. దానికి ఆ సాధువు ఎంతో అందమైన, ఆలోచింపజేసే సమాధానమిచ్చారు. అదేంటో తెలుసా? అదేంటంటే, కోపమనేది మనకు మనమే విధించుకునే ఒక కఠినమైన శిక్ష. ఇక్కడ అసలు లాజిక్ చూడండి. తప్పు చేసేది వేరొకరు, కాని శిక్ష అనుభవించేది మాత్రం మనం. ఇది గమనిస్తే కోపంలో ఎంత అర్ధరహితమైన స్వభావముందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవును, వేరొకరు చేసిన తప్పుకు మనకు మనమే విధించుకునే శిక్షే కోపం. ఎంత లోతైన మాట! కాబట్టి కోపం కేవలం ఒక చిన్న ప్రతిచర్య కాదు, అది మనకు మనమే విధించుకునే స్వయం శిక్ష. మరి ఇతరుల తప్పులకు మనమెందుకు శిక్ష అనుభవించాలి? ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది.